రెస్టారెంట్ డైరెక్టర్ కింద పని చేద్దాం అనుకుంటున్నావు? గౌతమ్ మేనన్ దగ్గర చేద్దాం అనుకుంటున్నా. ఏ తమిళ సినిమా చేస్తావా ఏంటి? అది కాదు మామ, తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానంటరా. ఓహో, ఈ మహేష్ బాబుకి ఇంకెవరూ దొరకలేదా? అరే మామ, తెలుగులో పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు కదరా. అయినా ఈ గౌతమ్ మీనన్ 2 years తీసుకుంటాడంట కదా ఒక సినిమా కంప్లీట్ చేయడానికి. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావని తెలుసు. నీకు కావాల్సిన నా దగ్గర ఉంది, చేతనైతే తీసుకో. యప్, ఓకే, దిస్ షాట్ రెడీ, గో ఫర్ టేక్. ఓకే సార్. సార్ రెడీ, క్లాప్ ఇన్. ద సౌండ్ 5 to take 1. క్లాప్, యాక్షన్. వాట్ కృష్ణ, హౌ ఆర్ యు? బాగున్నాను అన్నయ్య. కార్తీక్ అని నా ఫ్రెండ్, ఇదివరకు చెప్పాను కదా. ఇంజనీరింగ్ చేశాడు అన్నావు. చూస్తే హీరోలా ఉన్నాడు, మళ్ళీ యాక్టింగ్ అంటాడేమో. లేదన్నయ్య, బాగా వర్క్ చేస్తాడు. డైరెక్షన్ డిపార్ట్మెంటే. అవును సార్. యాక్టింగ్ చేయవు? లేదు లేదు సార్. ఓకే, మన కృష్ణ నెక్స్ట్ సినిమాలో మంచి వేషం వేస్తున్నాడు. ఓకే. కృష్ణ నాకు టచ్ లో ఉంటాడు, నువ్వు కృష్ణ టచ్ లో ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎలా వచ్చాడు, ఎలా పెద్ద రౌడీ అయ్యాడు, ఫైనల్ గా ఎలా బిల్ అయ్యాడు, ఇది మామ కదా. సూపర్ ఉందిరా మామ. నువ్వు చెప్తుంటే సినిమా కళ్ళ ముందే కనపడుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు చెప్పు, నేను జిమ్కి వెళ్ళి వెయిట్ తగ్గించేస్తాను. ఇది ప్రభాస్ కి. ఓకే, ఇక్కడ వచ్చారా? ఇల్లు చాలా బాగుందిరా. అవునరా, 6 నెలల్లో మన కొత్తిల్లు రెడీ అయిపోతుంది, అక్కడ షిఫ్ట్ అవుతాం. ఏంట్రా పైన వాళ్ళకి కలిగావా? అదేం లేదులేరా, పద పద. నువ్వు పెద్ద యాక్టర్ అయిపోయావు. అవును, అసలు నిన్నే లోపల రానివ్వకూడదు. నువ్వు వీడికి సపోర్టా? మమ్మల్ని అంత ఈజీగా తీసిపారేకండి అంకుల్. నేను సపోర్ట్ చేయడానికి రాలేదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అది వీడికి ఉంది. లేకపోతే నేను అస్సలు సపోర్ట్ చేయను. కొంచెం టైం ఇచ్చి ఉండు అంకుల్.